హాయ్ ఎవ్రీవన్. స్టమక్లో అల్సర్ అనేది క్యాన్సర్ కింద టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? స్టమక్లో అల్సర్ అనేది చాలా వెరైటీల్లో ఉంటుంది. దీనికి మెయిన్ కాజెస్ ఏంటంటే, ఒకటి హైపర్ ఎసిడిటీ, యాసిడ్స్ చాలా ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల. రెండోది హెచ్ పైలోరీ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల. మూడోది కొన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల, లైక్ యాస్పిరిన్ కానీ కొన్ని టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల కానీ యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కొన్ని క్యాన్సర్స్ కూడా అల్సర్స్ లాగే ప్రజెంట్ అవుతూ ఉంటాయి స్టమక్లోని. వీటిని ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే, ఎండోస్కోపీ చేసి అవసరమైతే బయాప్సీ కూడా తీసుకుని దాంతో కన్ఫర్మ్ చేసుకుని ఉన్నదా లేదా క్యాన్సర్ అనేది తెలుసుకుంటుంటాం. వీటికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, పొట్టలోని పెయిన్ కానీ, బ్లోటింగ్ సెన్సేషన్ కానీ, లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ కానీ ఎక్కువ ఉంటుంటుంది. కొన్నిసార్లు అయితే బ్యాడ్ బ్రెత్ వల్ల కూడా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. సో ప్రాపర్గా ఎండోస్కోపీ చేసుకుని చెక్ చేసుకున్న వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేసి క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అల్సర్ ఉన్న సిమ్టమ్స్ ఉన్నా కూడా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని అవసరమైతే ఎండోస్కోప్ చేయించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. సో ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ రిగార్డింగ్ క్యాన్సర్స్, ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆర్ ఫాలో మీ. థ్యాంక్ యూ.